హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ మీ విజయ్. ప్రీవియస్ వీడియోలో మనం ఈ 60 క్వశ్చన్ వరకు అయితే చేసాము. ఇప్పుడు మనం 61st క్వశ్చన్ అయితే చేద్దాం. మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, దేర్ ఆర్ 38 కాయిన్స్ ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ 20 పైసా కాయిన్స్ అండ్ 25 పైసా కాయిన్స్ ఉంటాయి. ఇఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ ద కాయిన్స్ ఈజ్ 8.5 రూపీస్, దెన్ 20 పైసా కాయిన్ అండ్ 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి 20 పైసా కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి అనుకోండి. 50 పైసా అంటే 100 పైసా 1 రూపీ కాబట్టి దీన్ని బై 5 చేస్తే ఇక్కడ 20 పైసా వస్తుంది. సో 20 పైసా బదులు మనం 1/5 ఆఫ్ ద రూపీ అని రాసుకోవచ్చు. అలాగే 25 పైసా బదులు 1/4 ఆఫ్ ద రూపీ అని రాసుకోవచ్చు. సో మనం అలాగా 20 పైసా అంటే 1/5 రూపీస్వి ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ ఎక్స్ మల్టిప్లైడ్ బై 1/5 రూపీస్, 1/5 రూపీస్ అంటే ఈ 20 పైసావి ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి అనుకుంటే టోటల్ వాల్యూ అనేది మనకి ఎక్స్ బై 5 రూపీస్ అవుతుంది. అలాగే 1/4 రూపీస్ అంటే 25 పైసలు ఉన్నవి మనం టోటల్ వై కాయిన్స్ ఉన్నాయి అనుకుంటే వీటి యొక్క వాల్యూ y బై 4 రూపీస్ అవుతుంది. ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఈ టోటల్ వాల్యూ ఎంత అంటున్నాడంటే 8.5 రూపీస్ అంటున్నాడు క్వశ్చన్లో. ఆల్రైట్. ఇప్పుడు మనకి ఎక్స్ అండ్ వై అవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేదే క్వశ్చన్. ఇప్పుడు మనం ఇలాంటి వచ్చినప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్తే అయిపోతుంది. అదర్వైజ్ మనం కన్వెన్షనల్గా చేయాలంటే మనం ఇందాక ఎక్స్ కాయిన్స్ ఆఫ్ 20 పైసా ఉన్నాయి, వై కాయిన్స్ ఆఫ్ 25 పైసా ఉన్నాయి అన్నాం కదా. ఎక్స్ ప్లస్ వై అనేది అంటే టోటల్ కాయిన్స్ 38 అని క్వశ్చన్లో ఇచ్చాడు. అవి 38. సో అప్పుడు సమ్ వై ఈక్వల్ టు 38 ప్లస్ 38 మైనస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 38 మైనస్ వై. ఈ వాల్యూస్ని ఇక్కడ ప్లగ్ఇన్ చేసి అప్పుడు మనం ఎక్స్ వైని సాల్వ్ చేయొచ్చు. కానీ మనకు అలా చేస్తే టైం అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్తో చేస్తాం. ఇక్కడ మనకి ఎక్స్ అనేది 22 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, అది పాయింట్స్లో వస్తుంది వాల్యూ. 21 కాయిన్స్ ఉన్న పాయింట్లో వస్తుంది. సపోజ్ 20 ఉంటే పాయింట్లో రాదు, 19 ఉన్న పాయింట్లో వస్తుంది. సో అలాంటప్పుడు ఒకసారి 20 పెట్టి వెరిఫై చేద్దాం అనుకొని అలా వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సపోజ్ 20 పైసా కాయిన్స్ 20 ఉన్నాయి అనుకోండి. 20 బై 5 ఎంత? 4 రూపీస్. ప్లస్ ఇక్కడ వై అనే కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 18 అని ఉన్నాయి. అప్పుడు 18 బై 4 ఈ వాల్యూ ఎంత వస్తుంది? 4 16, ఇంకా 2 బై 4 అంటే 4.5. సో ఇక్కడ 4 రూపీస్ ఏమో అది వచ్చింది, ప్లస్ 4.5 రూపీస్ ఏమో 25 పైసా కాయిన్స్ ద్వారా వచ్చింది. అప్పుడు మనకి టోటల్ 8.5 రూపీస్ సరిపోతుంది. మనం ఈ రకంగా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయాలి. అదర్వైజ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎగ్జామ్లో మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోద్ది, మిగిలిన క్వశ్చన్స్ చేయలేం. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈ ఆప్షన్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకుంటే కొద్దిగా ఈజీగా చేయగలుగుతాం అన్నమాట, ఫాస్ట్గా. నెక్స్ట్ 62 క్వశ్చన్. టైగర్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ అండ్ ఎలిఫెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ వాట్ అని అడిగాడు. మనకి ఇక్కడ ABCDEF ఇట్లా ఉన్నాయి కదా. EFGHIJKLMN, సారీ M వరకు రాస్తాం. MNOPQRSTUVWXYZ. సో వీటన్నిటికీ ఏంటంటే ఇవి ఆపోజిట్ అనమాట. ఇక్కడ వరకు ఇవి 13 లెటర్స్ ఉంటే ఈ ఇంకో 13 లెటర్స్ ఉంటాయి. ఇవి ఆపోజిట్ లెటర్స్. ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జెడ్. బీకి బాయ్, A to Z, BOY, కాక్స్. ఇవన్నీ మనకి న్యూమానిక్స్ పెట్టుకొని ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే జస్ట్ రివర్స్ అడుగుతున్నాడు. G అనేది T అనేది Gకి రివర్స్, GT. అండ్ I అనేది Rకి రివర్స్. ఇదిగోండి, I అనేది Rకి రివర్స్. అండ్ G అనేది Tకి రివర్స్, E అనేది Vకి రివర్స్, E అనేది Vకి రివర్స్. సో అలాగా మనకి దీనికి రివర్స్ ఏంటని అడుగుతున్నాడు.
సో మనం అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా, నేను అంతకుముందు గుర్తుపెట్టుకున్నాను కాబట్టి మీరు కూడా ఎవరైనా గుర్తుపెట్టుకోకపోతే రివర్స్ నెంబర్స్ అనేవి, రివర్స్ ఆల్ఫాబెట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈకి వి, ఎల్ఓవిఈ లవ్, ఈకి మళ్ళీ వి వస్తుంది, పీకి కెవిన్ పీటర్సన్, హెచ్ఎస్ రే, ఏ టు జెడ్, ఎన్ తర్వాత ఎమ్ గ్యాంగ్ ట్రక్ రోడ్డు. సో అలాగా నేను గుర్తుపెట్టుకున్నాను, అన్నిటికీ రివర్స్ అనేది మ్యాచ్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ అలా చేయొచ్చు. నెక్స్ట్ 63, ఫైండ్ ద ఆడ్ ఫిగర్ అవుట్. అంటే ఇందులో మనకి ఆడ్ వన్ అవుట్ ఏంటనేది చూడాలి. సో ఈ సర్కిల్ ఉంది కదా, దీన్ని ఇలా తిప్పండి, అంటే యాంటీ క్లాక్ వైజ్. అప్పుడు ఈ సర్కిల్ అనేది ఈ పొజిషన్లోకి వస్తుంది, ఈ పొజిషన్లోకి వచ్చింది, కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని ఇక్కడికి తిప్పండి, ఇటువైపు, ఇక్కడికి వచ్చింది సర్కిల్. అండ్ ఇలా తిప్పాం కదా మనం, అండ్ ఇక్కడున్న దాన్ని పైకి పంపిస్తే ఇక్కడికి వచ్చింది. సో మనకి జీరోతో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది, ఈ స్క్వేర్ని మనం అన్ని యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఇక్కడ పట్టుకొచ్చామనుకోండి, నెక్స్ట్ ఇమేజ్లో ఇక్కడికి వచ్చింది. దీన్ని ఎక్కడికి రావాలి, కిందకి తీసుకురావాలి. అప్పుడు మన ఈ స్క్వేర్ అనేది ఈ పొజిషన్లోకి రావాలి. కానీ ఈ పొజిషన్లో ఏముంది, రెక్టాంగిల్ ఉంది. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ అనేది ఉందనుకుందాం, రెక్టాంగిల్ బదులు మనకి ఒక స్క్వేర్ అనేది ఉందనుకుందాం. ఆ స్క్వేర్ని మనం నెక్స్ట్ ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉంటుంది, సరిపోతుంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ ఉండాల్సింది, రెక్టాంగిల్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఆల్ రైట్, ఇంకా మిగతావన్నీ సెట్ అవుతాయి మనకి. చూస్తే మనం ఈ రెక్టాంగిల్ దీని పొజిషన్స్ ఆక్యుపై చేసింది. అండ్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళకుండా ఇక్కడ రావాలి మనకి, ఇది రాలేదన్నమాట రెక్టాంగిల్. సో అందుకనే మనం క్లాక్ వైజ్లో రొటేట్ చేసినప్పుడు లోపల ఉండే ఫిగర్స్ దీంతో మ్యాచ్ అవ్వట్లేదు. ఆల్ రైట్, అందుకనే దిస్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. సో అదే ఆన్సర్ సి. నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈజీ, డైరెక్షన్ సెన్స్ మీద. ఏ వాక్స్ 8 kilometers టువార్డ్స్ నార్త్, ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 5 kilometers టువార్డ్స్ సౌత్. అంటే మనోడు ఇక్కడ నుంచి, ఏ అనేవాడు ఇక్కడ నుంచి 8 kilometers పైకి వెళ్ళాడు, నార్త్ వెళ్ళాడు. తర్వాత అక్కడ నుంచి ఫ్రమ్ దేర్ హీ వాక్స్ 5 kilometers టువార్డ్స్ సౌత్. పాపం ఏదో మర్చిపోయినట్టున్నాడు, అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి 7 దాకా వచ్చాడు. అంటే ఇది మొత్తం 5 అయితే ఇది 3 అవుతుంది. మొత్తం 8 వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగాడు అనమాట. దెన్ హీ వాక్స్ 2 kilometers టు ద ఈస్ట్. ఇక్కడ నుంచి ఈస్ట్ 2 kilometers వెళ్ళాడు. హౌ ఫార్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పొజిషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆల్ రైట్, సో ఇది మనకి 90 degrees అయితే ఇది హైపోటనస్ అవుతుంది. హైపోటనస్ స్క్వేర్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ 2 sides. 3 square అంటే 9, 2 square అంటే 4, దీస్ హైపోటనస్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇక్కడికి వచ్చేస్తే రూట్ అవుతుంది. సో √13 అనేది ఈ డిస్టెన్స్ అవుతుంది అనమాట. సో అదే క్వశ్చన్లో అడిగాడు. నెక్స్ట్ 65th క్వశ్చన్. ఇఫ్ 28 February falls on Friday, then the date on which